On to worksheet 5. Color the parrot given below and describe it in 5 to 8 sentences. ఏదన్నా ఒక పిక్చర్ ఇచ్చినప్పుడు ఫస్ట్ దాన్ని మనం ఎలా డిస్క్రైబ్ చేయాలి? అకార్డింగ్ టు ఇట్స్ నేమ్. ఫస్ట్ వాట్ ఈజ్ ఇట్, అది ఏంటి అనేది చెప్పాలి, నేమ్. అండ్ దాని యొక్క సైజ్, ఈజ్ ఇట్ బిగ్ ఆర్ స్మాల్, అండ్ షేప్, కలర్ అండ్ ఇట్స్ యూజెస్. ఏదన్నా ఒక పిక్చర్ డిస్క్రిప్షన్కి ఈ 5 పాయింట్స్ మనం నోట్ చేసుకుంటే మనకి ఈజీగా 5 సెంటెన్సెస్ అనేవి వచ్చేస్తాయి. అండ్ సైజ్, షేప్ అనేది ఎనిమల్స్, బర్డ్స్కి కొంచెం రాకపోవచ్చు, వేరే థింగ్స్కి అవి బాగా వస్తాయి. సో ఫస్ట్ మనం దీని గురించి రాద్దాం. నేమ్, దిస్ ఈజ్ ఏ ప్యారెట్. ఇట్ ఈజ్ green in color. It has red beak. దాని ఫుడ్ హ్యాబిట్స్ కూడా మనం ఇంక్లూడ్ చేయొచ్చు. ఇట్ లైక్స్ టు ఈట్ గవా. దాని స్పెషాలిటీ ఏంది? It is a beautiful bird. It is special in talking. ఇలా మనం ఎన్ని సెంటెన్సెస్ అన్నా యాడ్ చేయొచ్చు. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ బిట్. అండ్ నెక్స్ట్, మ్యాచ్ ద థింగ్స్ టు దేర్ అప్రోప్రియేట్ హింట్స్ అండ్ యూజ్ దెమ్ టు డిస్క్రైబ్ ఇన్ సెంటెన్సెస్. హాస్పిటల్ రోడ్ ఇచ్చి దానికి మనకి క్లూ వర్డ్స్ ఇచ్చారు. కోల్టార్, ఫుట్పాత్, వెహికల్స్, ట్రాఫిక్, పెస్టిసైడ్స్, లష్ గ్రీన్, ఫుడ్, ఫార్మర్, డాక్టర్స్, పేషెంట్స్, సిరింజ్, మెడిసిన్, హౌసెస్, పేరెంట్స్, కిడ్స్ అండ్ వర్క్. ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు హాస్పిటల్కి మనకి ఏ క్లూ వర్డ్స్ సరిపోతాయి? ఇవి డాక్టర్స్, పేషెంట్స్, సిరింజ్ అండ్ మెడిసిన్స్. మనం ఒక్కొక్క క్లూని యూజ్ చేసి ఒక్కొక్క సెంటెన్స్ రాస్తే మన బిట్ అనేది కంప్లీట్గా ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ డాక్టర్స్, హాస్పిటల్ హ్యాస్ డాక్టర్స్. Patients come to hospital. Patients come. Doctors give us syringe. Doctors gives us మెడిసిన్. ఇచ్చిన 4 హింట్స్ని యూజ్ చేసి మనం 4 సెంటెన్సెస్ రాసేసాం. అండ్ నెక్స్ట్ రోడ్కి ఏం వర్డ్స్ యూజ్ చేయాలి? కోల్టార్, ఫుట్పాత్, వెహికల్స్ అండ్ ట్రాఫిక్. ఒక్కొక్క వర్డ్ని యూజ్ చేసి మనం ఒక్కొక్క సెంటెన్స్ రాసేద్దాం. ఫస్ట్ కోల్టార్. రోడ్ ఈజ్ మేడ్ ఆఫ్ కోల్టార్. అండ్ కోల్టార్ అయిపోయాక మనకు నెక్స్ట్ క్లూ ఏముంది? ఫుట్పాత్. పీపుల్ వాక్ ఆన్ ద ఫుట్పాత్. నెక్స్ట్ వెహికల్స్ మూవ్ ఆన్ ద రోడ్. ట్రాఫిక్, we should go slow in the traffic. సో 4 వర్డ్స్ని యూజ్ చేసి మనం 4 సెంటెన్సెస్ అనేవి తయారు చేసాం. సో ది సెకండ్ బిట్ ఈజ్ ఆల్సో కంప్లీటెడ్. నౌ వీఆర్ మూవింగ్ టు ద థర్డ్ బిట్. డిస్క్రైబ్ యువర్ క్లాస్ రూమ్ యూజింగ్ ద హింట్స్ గివెన్ బిలో. మన క్లాస్ రూమ్ని డిస్క్రైబ్ చేయమంటున్నారు. సేమ్ పైన యూజ్ చేసిన స్ట్రాటజీనే ఒక్కొక్క హింట్ తోటి మనం ఒక్కొక్క సెంటెన్స్ రాసేస్తే మన పారాగ్రాఫ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్, మై స్కూల్ నేమ్ ఈజ్ సో అండ్ సో. మీ స్కూల్ ఏదైతే ఆ స్కూల్ నేమ్ ఇక్కడ పెట్టేసి అనుకోండి. ఇట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ డాష్ విలేజ్. మీ స్కూల్ ఏ విలేజ్కి వస్తుందో ఆ విలేజ్ నేమ్ ఇక్కడ రాసేస్తే సరిపోతుంది. And next we are coming to the classroom. My classroom
ఈజ్ బిగ్ ఉంటే బిగ్, లేదంటే స్మాల్ ఉంటే స్మాల్. ఇట్ హ్యాస్ బెంచెస్ 5 or 6, ఎన్ని బెంచెస్ ఉంటే అన్ని బెంచెస్, 5 బెంచెస్. ఇట్ ఈస్ ఇన్ ద ఫస్ట్ ఫ్లోర్. నెక్స్ట్ స్ట్రెంగ్త్ అడుగుతున్నారు. స్ట్రెంగ్త్, మై క్లాస్ రూమ్ స్ట్రెంగ్త్ ఈజ్ ఇదర్ 20, 25, 30, ఎంత ఉంటే అంత మనం రాయించేయాలి. 20. వి ఆర్ 20 రాసాం కాబట్టి 10 బాయ్స్, వి ఆర్ 10 గర్ల్స్. మై క్లాస్ టీచర్ నేమ్ ఈజ్, క్లాస్ టీచర్ నేమ్ ఇక్కడ డ్రాయింగ్ చేసేయాలి. ఐ లైక్ మై స్కూల్ వెరీ మచ్. కంక్లూజన్ తోటి మన పారాగ్రాఫ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇచ్చిన హింట్స్ తోటి మనం ఏ ఒక్క వర్డ్ని కూడా, ఏ ఒక్క సెంటెన్స్ని కూడా మనం సొంతంగా రాయలేము. ఓన్లీ ఇచ్చిన హింట్స్ తోటి ఒక సెంటెన్స్ని తయారు చేసి రాసేసాం. దిస్ ఈజ్ డిస్క్రైబింగ్ యువర్ క్లాస్ రూమ్ యూజింగ్ ద హింట్స్ గివెన్ బిలో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.